జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశ సైనికులు ఎంత దమ్మున్నోళ్ళో ఎంత సత్తా ఉన్నోళ్ళో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ, కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ నేవీ ఈ విధంగా రకరకాలుగా మన దేశాన్ని అయితే కాపాడుతూ ఉంటాయి, ఓకేనా. వాటిల్లో ఇప్పుడు ఇండియన్ నేవీ అధికారులు తమ సత్తా చెప్పాలంటే మన దేశం యొక్క సత్తాను అయితే చూపించారు. దానికి సంబంధించిన న్యూస్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మన పక్కనే ఈ పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్ వంటి నికృష్టపు తీవ్రవాద దేశాలు ఉండడం మన కర్మని చెప్పి చెప్పుకోవచ్చు. పైగా ఈ దేశాలతో అటు భూభాగాన్ని ఇటు సముద్ర ప్రాంతాలను పంచుకోవడం కన్నా దరిద్రం అయితే ఇంకొకటి అయితే లేదు. ఇప్పుడు మంచోడు సమాసం చేసి ఎట్టుంటుందా, అటాడిది పొరంబో కూడా సమాసం చేసి ఎట్టుంటుందా, మంచోడిని పక్కన పెట్టుకుంటే ఎట్టుంటుందా, అటాడిది పనికిమాల నేదవాళ్ళని పక్కన పెట్టుకుంటే ఎట్టుంటుందా. మన పక్క ఉండేది అలాంటి పనికిమాల నేదవాళ్ళు కానీ ఆ మాదిరిగా ప్రతి విషయంలోనూ ఈ పాకిస్తాన్ తన నీచ నికృష్ట నిష్ఠ దరిద్రపు తెలివితేటలు అయితే చూపిస్తానే ఉండాలి. మన దేశంలోని గుజరాత్ రాష్ట్రం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రాలు భూ సరిహద్దులతో పాటు సముద్ర ప్రాంతాన్ని కూడా పంచుకుంటాయి. అర్థమవుతుంది మీకు. మనకు ఇదొక పీడలా దాపురిచ్చింది. ఈ గుజరాత్ మరియు సింధు రాష్ట్రాల సముద్ర సరిహద్దుల వద్ద అటు పాకిస్తాన్ జాలర్లు అంటే తెలుసు కదా మీకు, ఈ ఫిషింగ్ చేసేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ఇటు భారతీయ జాలర్లు చేపల వేట అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇదే అదునుగా భావించేటువంటి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ పోలీసులు భారతీయ జాలర్లను ఇబ్బందులు అయితే పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పనికిమాలిన బుద్ధి కదా. వాళ్ళు ఇంకంతగా ఇంకేం చేస్తారో. ఇక్కడ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ పోలీసులను పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులు అని పిలుస్తారు. ఈ పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులు చేసే పనుల్లో ఏంటంటే పాకిస్తాన్ సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఎవరైనా భారతీయ జాలర్లో చేపల వేట జరుపుతూ ఉంటే ఇంకేమిలే వెంటనే వాళ్ళైతే అరెస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎట్లా తెలిసినా చెప్తా చూడండి. నిజానికి మన జాలర్లు పాకిస్తాన్ సముద్ర ప్రాంతంలోకైతే పోరు. మన జాలర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అసలు మన జాలర్లు పాకిస్తాన్ సముద్ర ప్రాంతంలోకి పోకుండా ఉండేందుకు కొన్ని ఎలక్ట్రానిక్ డివైజన్లు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ప్రాంతంలో చేపల వేటలు నిర్వహించే జాలర్లకు అయితే అందించింది. ఈ ఎలక్ట్రానిక్ డివైజన్ల ద్వారా మన జాలర్లు పాకిస్తాన్ సముద్ర ప్రాంతంలోకి పోకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అయినప్పటికీ ఈ పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులు మన భారతీయ సముద్ర ప్రాంత పరిధిలోకి ప్రవేశించి, అంటే మన సముద్ర జలాల్లోకి వచ్చి కూడా అక్కడ చేపలు పట్టే జాలర్లను అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళ సరిహద్దు లేకపోతే అదొక రకం, కానీ ఇప్పుడు దగ్గర దాపులు ఉంటే మన సరిహద్దులోకి వచ్చి మన వాళ్ళు పట్టుకోకపోతే ఇంకెట్టుంటుందా. చూడండి ఎట్టున్నదో. అదేమయ్యా అంటే వాళ్ళు మా సముద్ర ప్రాంతంలోకి వచ్చారని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు చెప్పే దేశం ఈ పాకిస్తాన్ అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యంలే. మీకేమైనా ఆశ్చర్యం వేస్తుందా? ఖచ్చితంగా ఇది. ఇదే క్రమంలో మొన్న మన దేశ జాలర్లు మన దేశ సముద్ర పరిధిలోనే చేపలు అయితే పడతా ఉన్నారు. మొత్తంగా 7 మంది జాలర్లు అక్కడ బోట్లో ఉన్నారు. అంతే. ఇక అదే అదునుగా భావించేటువంటి ఈ దిక్కుమాలేటువంటి పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులు మన భారతీయ జాలర్ల బోట్లోకి వచ్చి ఆ బోట్లో ఉన్న 7 మందిని అరెస్ట్ చేసి పాకిస్తాన్కు తీసుకొని పోవడం స్టార్ట్ చేశారు. అయితే ఆ 7 జాలర్లు ఉన్నటువంటి ఒక అతని దగ్గర ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ఉంది. దాని ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్కు డిస్ట్రెస్ సిగ్నల్ అయితే పంపించినాడు. అంతే. ఇక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి మన ఇండియన్ కోస్ట్ గార్డు మన జాలర్లను రక్షించడానికి వెంటనే ద ఇండియన్ కోస్ట్ గార్డ్, వీళ్ళనే ఐసీజీ అని కూడా అంటారనమాట, వీళ్ళు ఏం చేశారంటే అగ్రిమ్ నౌకనైతే పంపించారు ఆ 7 మందిని కాపాడేదానికి. అది కూడా ఎట్లా తెలిసిన మన సినిమాలో చూస్తూ ఉంటాం చూడు, చేజింగ్లో ఆ మాదిరిగా సినిమా ఫకీలు అయితే ఇంకా వేట అయితే స్టార్ట్ అయిపోయింది. పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులకు చెందిన నౌకను మన ఐసీజీ అగ్రిమ్ నౌక వెంటాడడం అయితే స్టార్ట్ చేసింది. ఈ విధంగా 2 గంటల పాటు ఈ పాకిస్తాన్ మెరిటైమ్ ఏజెన్సీ పోలీసులకు చెందిన నౌకను వేటాడి ఆ నౌకనైతే మొత్తానికైతే బ్లాక్ చేశారు. ఇక ఆ నౌకలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ మెరిటైమ్ పోలీసులను ఎర్రగద్దనినటువంటి మన ఇండియన్ కోస్ట్ గార్డు తర్వాత మన దేశ జాలర్లను స్వేచ్ఛగా అయితే వాళ్ళ నుంచి విడిపించి బయటకైతే తీసుకొచ్చారు. మరొకసారి ఈ విధంగా పాకిస్తాన్ మెరిటైమ్ పోలీసులు మన జాలర్లను అరెస్ట్ చేయకుండా వాళ్ళనైతే ఏ కీలుకు ఆ కీలు ఇరిచేసాడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది నయా భారత్య, దీన్ని పరిపాలిస్తుంది దమ్మున్న ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు. ఇంకా ఆయన పాలన ఎట్టుంటుందా, ఆయన తగ్గడు, భారతీయులన్న ఏ ఒక్కరు కూడా తగ్గరు. అది మ్యాటర్. అయితే ఎట్లుండ న్యూస్ అదిరిపోయింది కదా, అట్లుంటుంది. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా
తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏ కామెంట్ పెట్టాలో తెలియకపోతే జై హింద్ అని పెట్టండి. ఎందుకంటే మన ఇండియన్ కోస్ట్ గార్డు ఆ విధంగా పనిచేసింది. అది జై శ్రీరామ్.